యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించే వారిని నిర్దోషిగా ఎంచడు. మరి ఇక్కడ ప్రమాణాలు చేస్తున్నామంటే చేయెత్తాడు. ఎంతమంది చేసిన మాట, ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకున్నారు అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. మాట ఇస్తున్నారు, ప్రమాణం చేస్తున్నారు, కానీ మీరు చేస్తున్న ప్రతి ప్రమాణం, ఇస్తున్న ప్రతి మాట, అది నేను మాట ఎందుకంటున్నాను ఆఖరిలో వివరిస్తా, వినండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఎంతమంది నెరవేరుస్తున్నారని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు మనల్ని. హల్లెలూయా. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదంట. ఒకవేళ ఉచ్చరిస్తే అది మనకు దోషముగా ఎంచబడుతుందంట. దేవుడికి ఎన్నో మాటలు ఇచ్చాం మనం. దేవుని ముందు, మనుషుల ముందు ఎన్నో మాటలు మాట్లాడాం మనం. అవన్నీ నెరవేర్చలేకపోయాం. అబద్ధపు మాటలు పలికాం. నెరవేర్చకపోతే అబద్ధమే కదా, అని నువ్వు చేయకపోతే తప్పే కదా. 15వ కీర్తనలో ఏమనుంటుంది? 15వ కీర్తనలో అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. అందరూ చెప్పండి, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. మరి ఇప్పుడు మాట తప్పడం అంటే అది ప్రమాణమే అని అంటున్నాడు దేవుడు. నువ్వు ఒక విశ్వాసివైతే, నువ్వు ఒక దేవుడి బిడ్డవైతే, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక ప్రమాణం అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే కదా మనం భయం లేకుండా మాట్లాడుతున్న ప్రతి మాటలు. అవును కదా. ప్రమాణం, ఒట్టు పెట్టుకోరా అంటే ఎప్పుడు పెట్టుకుంటారా? ఒట్టు నేను చేస్తాను, ఒట్టు పెట్టుకో అంటే ఒట్టు పెట్టుకుంటారా? ఎందుకు? భయం. అమ్మో, నేను ఒట్టు పెట్టుకున్నా, చెప్పింది చేయకపోతే అది నాకు దోషం అన్న భయం ఉంటుంది మనుషులకు. అది నాకు నష్టం కలిగిస్తుంది అన్న భయం ఉంటుంది. మరి మనం మాట్లాడుతున్నాం, అది అక్కడికి వస్తా, ఇక్కడికి వస్తా, అది చేస్తా, ఇది చేస్తా అనే జీవితాన్ని, తలంపులు, నీ ఆలోచన, ఒకవేళ ఇక్కడ మన తలంపులు, మన ఆలోచనలు రాస్తే ఎవడు కూడా ఎదుటి నిర్దోషిగా కనబడలేడు అని ప్రభు అంటున్నారు. నీతిమంతుడు ఒక్కడు నీతిమంతుడు. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకుంటున్నారు. ఆమె దేవుని మహిమని పోగొట్టుకొని ఆమె ఒక ఉప్పు స్తంభముగా జీవాన్ని ఆర్పేస్తుంది లోకాన్ని చూసి. ఈరోజు ప్రభు వైపు మనం చూడగలిగితే, యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ వైపు మనం చూడగలిగితే, ఆయనను చూడగలిగితే అంతవరకు మనం ఓడిపోనివాడు. ఈరోజు దేన్ని వెంబడించడానికి ఇష్టపడుతున్నాం? యేసు క్రీస్తు ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడుతున్నామా? లేక గొర్రెలు మేకలు వేరు చేయబడే దినం రాబోతుంది, గురుగులు గోధుమలు వేరు చేయబడే దినం రాబోతుంది, గింజలు పొట్టు వేరు చేయబడే దినం రాబోతుంది. ఆ దినము కొరకు పరిశుద్ధుల యొక్క రక్తం మొరపెడుతున్నాయి. భూమి మూలుగుతుంది, నక్షత్రములు మూలుగుతున్నాయి. దేవుడి రాకడ సమీపం. ఎవరిని మింగుదు మన అపవాది గర్జించే సింహములను వెతుకుతూ ఉండగా అంత్య దినాల్లో మన శరీరాన్ని దేవుడికి సమర్పించుకుంటూ గాక. హల్లెలూయా. చెల్లించుటకు ఆలస్యం చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నిశ్చయముగా దాన్ని నీ వలన అడుగును, అది నీకు పాపమగును. ఇక్కడ మొక్కుబడి, దేవా నేను నీ కోసం ఇలా బ్రతుకుతాను దేవా, నా జీవితం నీదే దేవా, నేను సేవ చేస్తాను దేవా అని మాటలు మొక్కుబడి చేసుకున్నావు దేవుడికి. నీ పరిస్థితులను బట్టి ఏం చేస్తున్నావు? సేవ ఆపి
పనులు చేసుకుంటున్నావు, సేవ ఆపి నీకు ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళిపోతున్నావు, మొక్కుబడి అలాగనే మిగిలిపోయింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను తప్పకుండా నీ చెవు పిన్నైనా నువ్వు మొక్కుకున్న దేవుని దగ్గర నుండి తీసుకుంటాడంట. కానీ అట్లా తీసుకుంటే అది నీకు పాపం అవుతుందంట. దేవుణ్ణి మన దగ్గర నుండి బలవంతంగా తీసుకొని వద్దు, మన ఇష్టపూర్వకంగా ఇచ్చేసేయాలి. ఆయన నల్లగానైనా నువ్వు చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేదు. దీనికి మించినది దుష్టుడి నుండి వచ్చినది. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో ఏమంటున్నాడంటే, నువ్వు ప్రమాణం చేయకు. అసలు నువ్వు ఎవరో తెలుసా? నీ మాటే ఒక ప్రమాణం. నువ్వు మాట్లాడే ప్రతి మాట అదొక ప్రమాణం. హల్లెలూయా. ఆకాశం నీది కాదు, భూమి నీది కాదు, నీ తల నీది కాదు. దేని తోడని నువ్వు చేయొద్దు. కానీ నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఆయన ఎదుట నమ్మకమైన వాడిగా నువ్వు కనబడాలి. మనుషుల ముందు అమ్మో ఆమె మాట అన్నదంటే నిజమే, ఆమె అలాంటావా, ఆమె ఏదన్నా నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట మనుషులు నమ్మగలగాలి. అదొక ప్రమాణం లాగా తీసుకోవాలి మనుషులు. నిలబడాలి. హల్లెలూయా. అంత తేటగా ఉండాలి నీ మనసు, నా మనసు అని దేవుడు అంటున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఈ రోజు నుండి ఒక ప్రమాణమే, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఎన్నో మాట్లాడడం, ఎన్నో అబద్ధాలు ఆడడం, ఎన్నో చేశాం కదా. ఈ రోజు దేవుడు అంటున్నాడు, సహోదరుడా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు మాట్లాడిన మాటలు ప్రమాణముగా ఉన్నాయి, నా ముందు కనబడుతున్నాయి. చిక్కబడుతున్నావు, చూసుకో అని దేవుడు అంటున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో.